హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వారికి అందరికీ ఒక శుభవార్త అండి. తెరపైకి కొత్త అప్డేట్ అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విప్లవం వచ్చేలా అయితే కనిపిస్తోంది. 41 లక్షల మందికి పైగా ఆసక్తి చూపిస్తున్నారంటే మామూలు విషయం అయితే కాదు. ఏపీ మొత్తం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్లా మారిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఎంతమంది అప్లై చేశారు? అప్లై చేసిన వారందరికీ ఉద్యోగం ఇస్తారా? ఎప్పటి నుండి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అవుతుంది? మరి ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి అపూర్వ స్పందన అయితే లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి అయితే చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 41,95,387 మంది ఇంటి నుండి పనిచేసేందుకు దరఖాస్తు అయితే చేసుకున్నారండి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో 50 నుంచి 55 లక్షలకు చేరే అవకాశం ఉందని అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారం నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్వేలో ఈ వివరాలు అయితే వెల్లడయ్యాయి. ప్రభుత్వం మొత్తం 26 లక్షల 2,69,15,087 మందిని సర్వేలో భాగస్వాములు చేసింది. వీరు ఇప్పటి వరకు 1,65,66,000 మందిని అభిప్రాయాలు సేకరించారండి. మిగిలిన 1,03,48,000 మంది సంబంధించి సర్వే పూర్తి కావాల్సి అయితే ఉంది. ఇక ఈ సర్వేలో 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు గల వారికి విద్యార్హత ఏంటి, ప్రస్తుత ఉద్యోగ స్థితి ఎలా ఉంది, ఇంటి నుంచి పనిచేసే ఆసక్తి ఉందా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా, ఇంటిలో పనిచేసేందుకు స్థలం ఉందా వంటి అంశాలపై సమాచారం అయితే సేకరిస్తున్నారు వీరి నుంచి. ఇక దరఖాస్తు చేసుకున్న వారిలో ఎక్కువ మంది డిగ్రీ పూర్తి చేసిన వారైతే ఉన్నారు. ఇక ఇంజనీరింగ్ చదివిన వారు 4,73,000 మంది దాకా అయితే ఉన్నారు. ఇక కామర్స్ డిగ్రీ చేసిన వాళ్ళైతే 1,82,000 మంది దాకా అయితే ఉన్నారు. ఇక ఆర్ట్స్ డిగ్రీ చేసిన వారు 1,62,000 మంది దాకా ఉన్నారు. ఇతర కోర్సులు చదివిన వారైతే 7,56,000 మంది దాకా అయితే ఉన్నారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన వారు 2,67,000 మంది దాకా అయితే ఉన్నారు. ఇక పిహెచ్డి చేసిన వారు 5,500 మంది, లా చదివిన వాళ్ళు ఒక 4,500 మంది అయితే ఉన్నారనేసి అధికారులు అయితే చెప్తున్నారండి. ప్రస్తుతం 52,876 మందికి మాత్రమే ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. అంటే 52,876 ఉద్యోగాలు అయితే ప్రజెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది అనేసి గవర్నమెంట్ అయితే చెప్పింది. ఇక సర్వే పూర్తయ్యే సమయానికి మరో 10 నుంచి 15 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అయితే చెప్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న దరఖాస్తుదారులకు ఉపాధి ఎలా కల్పిస్తారనేది ప్రభుత్వానికి సవాలుగా అయితే మారనుంది. ఇక ఈ విధానం కింద రాష్ట్రంలో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు మహిళలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ప్రణాళికలు అయితే రూపొందుతున్నాయి. ప్రభుత్వ ఆలోచన బాగానే ఉంది, కానీ కంపెనీల ఆలోచన ఎలా ఉంది అనేది తేల్చాల్సిన అంశంగా మారిందండి. కరోనా పోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎత్తేసేసాయి. ఇండియాలో కేంద్ర ప్రభుత్వం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇది ఉంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు పోతాయనేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సపోజ్ ఆఫీస్ ఉంటే అక్కడ సెక్యూరిటీ సిబ్బంది, ఆఫీస్ బాయ్స్, క్లీనింగ్ చేసేవారు, క్లర్కులు ఇలా చాలా మందికి ఉపాధి అయితే లభిస్తుంది. అదే ఆఫీస్ లేకపోతే వీరందరికీ ఉపాధి పోతుంది అనేసి కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఇంకా ఆఫీస్ ఉంటే వాహనాల రాకపోకలకు పెట్రోల్ అయితే వాడతారు. అలాగే ఆఫీస్ చుట్టుపక్కల రెస్టారెంట్లకు బిజినెస్ కూడా ఉంటుంది. అలాగే కరెంటు వాడకం, ఏసీల వాడకం ఇలా చాలా ఖర్చులు అయితే అవుతాయి. కంపెనీలకు, ఉద్యోగులకు అయ్యే ఈ ఖర్చులు ఇతరులకు ఆదాయంగా అయితే మారతాయండి. అంటే రెస్టారెంట్లో ఉద్యోగి పెట్టే ఖర్చు ఆ రెస్టారెంట్ ఓనర్కి ఆదాయం అయితే అవుతుంది. ఇలా ప్రతి ఖర్చు ఇతరులకు ఆదాయం మారడం వల్ల
సమాజంలో మనీ ప్రవాహం అయితే ఉంటుంది. అది ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టగలదు. అందుకే కేంద్రం వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయట్లేదు. కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు అంటున్న సమయంలో ఏపీ ప్రభుత్వం అదే కావాలి అని అంటుంది. అయితే తమ ఖర్చులు తగ్గుతాయనే ఉద్దేశంతో కంపెనీలు దీని వైపు ఆసక్తి చూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా దీనివల్ల ట్రాఫిక్ జామ్స్ అయితే తగ్గుతాయి. రోడ్లపైకి వచ్చే వాహనాల సంఖ్య తగ్గుతుంది. అలాగే వాయు కాలుష్యం కూడా తగ్గుతుంది. అందువల్ల ఇది సరికొత్త విప్లవంగా మారే అవకాశంగా ఉన్నాయి అనేసి చెప్పుకోవచ్చు. ఎటొచ్చి కంపెనీలను ఒప్పించి ఈ కళ సాకారం అయ్యేలా చేయడం అనేది ఏపీ ప్రభుత్వానికి పెద్ద లక్ష్యమే అనేసి చెప్పొచ్చండి. ఇక యువత మాత్రం ఆసక్తిగా ఉన్నారని క్లియర్గా తెలుస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఈ దిశగా ముందుకు వెళ్ళడమే సరైన నిర్ణయం అయితే అవుతుంది. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ త్వరలోనే 2025 ఈ సంవత్సరంలోనే ప్రారంభించడానికైతే సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారండి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం 18 ప్రభుత్వ భవనాలను వర్క్ స్టేషన్లుగా అయితే మార్చనుంది. మరి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది అని చూస్తే మ్యాక్సిమం మే నెల ఆఖరి వరకు కూడా ఈ సర్వే నిర్వహించేటట్టుగా ఉన్నారు. ఈ మే నెల ఆఖరిగా ఈ సర్వే కంప్లీట్ అయిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలని గవర్నమెంట్ ఒక జీవో అయితే విడుదల చేయనుందండి. దాని ప్రకారం వర్క్ ఫ్రమ్ హోమ్ ఏ తేదీన స్టార్ట్ అవుతుంది అనేసి అప్పుడు మనకు తెలిసే అవకాశం ఉంది. ఇక ఈ పథకం ముఖ్య లక్ష్యాలు ఏంటి అని ఒకసారి చూసినట్టయితే ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలు కల్పించడం, అలాగే గ్రామీణ మరియు పట్టణ యువతకి వృత్తి నైపుణ్యాలను పెంపొందించడం, అలాగే రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం, ఇక మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అయితే లభించే అవకాశాలు ఉన్నాయనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇంకా ఈ పథకంలో చేరడానికి ఏం అర్హతలు అవసరమో ఈ కింద మనం తెలుసుకుందామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు మాత్రమే అర్హులు అనేసి అయితే చెప్తున్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. కనీసం ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అని అయితే చెప్తున్నారండి. ఇక ఇంటి వద్ద ల్యాప్టాప్ మరియు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నవారు, ఇక ల్యాప్టాప్ లేకపోతే సెంటర్లో ఏర్పాటు చేసిన వర్క్ స్టేషన్లు వినియోగించుకోవచ్చు. ఇక ఈ వర్క్ స్టేషన్లో ఏమేమి ఉంటాయి అంటే ప్రభుత్వం కొన్ని వర్క్ స్టేషన్లు అయితే ఏర్పాటు చేస్తుందండి. ఈ వర్క్ స్టేషన్స్ లో ఏమేమి ఉంటాయి అనేసి మనం ఒకసారి చూసినట్టయితే హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంటుందండి. ఇంకా ఎయిర్ కండిషనింగ్ సదుపాయాలు కూడా ఉంటాయి. ఇంకా యువకులకు ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉంటాయి. అంటే కొంతమందికి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత ఉద్యోగాల్లో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు ట్రైనింగ్ సెంటర్లు కూడా ఈ వర్క్ స్టేషన్స్ లో ఉండే అవకాశం ఉంది. ఇక మహిళలకు ప్రత్యేక వసతులు అందుబాటులో ఉండనున్నాయండి. ఇక దీన్ని ఎన్రోల్మెంట్ ఎలా చేసుకోవాలి, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ని ఎలా ఎన్రోల్ చేసుకోవాలో ఒకసారి అయితే చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో పేరును సొంతంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి ఎటువంటి ఆప్షను లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల వారి లాగిన్లో సర్వే చేయటకు మాత్రమే ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఎవరంటే వాళ్ళు డైరెక్ట్గా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవడానికి లేదు. కేవలం గ్రామ లేదా వార్డు సచివాలయ ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగితే, లేదు వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు మన డీటెయిల్స్ ఇస్తే అప్పుడే ఈ సర్వే అయితే కంప్లీట్ అవుతుంది. మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అయితే దొరికే అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఇష్టం ఉన్నవారు సంబంధిత సచివాలయ ఉద్యోగిని కాంటాక్ట్ అయినట్టయితే వారి మొబైల్ యాప్లో మీ యొక్క సర్వేని చేయడం జరుగుతుందండి. ఇక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఏ ప్రశ్నలు అడుగుతారో ఒకసారి అయితే చూసుకుందాము. ముఖ్యంగా మీ విద్యార్హత ఏమిటి అని అడుగుతున్నారు. అలాగే ప్రస్తుతం ఏమన్నా పని చేస్తున్నారా లేదా అనేసి అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇక వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా లేదా ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా అని కూడా అడుగుతున్నారు. లేదా హైబ్రిడ్ మోడల్లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్లో ఏమన్నా పనిచేస్తున్నారా అని కూడా అడుగుతున్నారండి. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్లయితే మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉందా, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఉన్నట్లయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా, బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది అనే ప్రశ్నలు కూడా అడుగుతున్నారు. ఇక మీ ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్స్, మీ
తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్ రూమ్ ఏమైనా ఉందా అనేసి కూడా అడుగుతున్నారండి. ఉంటే ఆ రూమ్ యొక్క కొలతలు, ఎంతమంది వర్క్ ఫ్రం హోమ్ కింద ఆ రూమ్ లో పనిచేయడానికి అవకాశం ఉంది అని కూడా అడుగుతున్నారు. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్ లో పనిచేయటకి ఇష్టం ఉన్నదా అనేసి కూడా అడుగుతున్నారు. పని చేయడం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు అవుతారా అని కూడా అడుగుతున్నారు. ఇక ఈ వర్క్ ఫ్రం హోమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసుకుంటే మనకి మాక్సిమం ఈ మే నెలాఖరు వరకు ఈ సర్వే అయితే నిర్వహించనున్నారండి. ఆ సర్వే నిర్వహించేది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి మే అంటే జూన్ నుంచి మనకి ఏదో ఒక నెలలో డెఫినెట్ గా మనకి వర్క్ ఫ్రం హోమ్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంట్లో అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వర్క్ ఫ్రం హోమ్ ఇస్తారా అంటే డెఫినెట్ గా ఇవ్వకపోవచ్చు అండి. కొంతమందికి ఇప్పుడు దాకా ఒక 54,000 మందికి అయితే వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చే అవకాశం ఉంది అనేసి గవర్నమెంట్ అయితే తెలిపింది. ఇంకా మిగతా వాళ్ళకి చాలా కంపెనీస్ అయితే మాట్లాడి వాళ్ళకు కూడా వర్క్ ఫ్రం హోమ్ వచ్చే అవకాశం చేస్తామనేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే చెప్తుందండి. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.